లో నుండి ఒక వాక్యాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. 66వ కీర్తన 66వ కీర్తన 12వ చరణాన్ని నేను చదువుతాను. మీరంతా ఆ వాక్య భాగాన్ని గుర్తించండి. నరులు మా నెత్తి మీదకెక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి. అయినను నీవు సమృద్ధి కలిగిన చోటికి మమ్మును రప్పించి ఉన్నావు అని. ఇక్కడ చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఒకప్పుడు ప్రజలు మా నెత్తి మీద ఎక్కి నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, సంతృప్తికరమైన జీవితం లేకుండా చేసినటువంటి పరిస్థితులు. కొన్ని సందర్భాలలో నిప్పులలో పడిపోయాం. అంటే శ్రమల ఊబిలో, కష్టాల కడలిలో, కన్నీటి వేదనలో మా జీవితాలు నడిపించబడుతూ వచ్చాయి. కొన్ని సందర్భాలలో నీళ్ళలో పడిపోయాం. అనాలోచనగా నడిపించబడుతూ, అశ్రద్ధగా జీవిస్తూ, మా జీవిత దినములలో మేము ఏ ఆధారము లేని స్థితిలో పడి ఉన్నాము. అయినను నీవు మమ్ములను సమృద్ధి కలిగిన చోటికి రప్పించి ఉన్నావు అని అంటారు. నిజమే, గతంలో వచ్చిన పరిస్థితులను బట్టి గమనిస్తే ఒకవైపున శ్రమ, ఒకవైపున వేదన, ఒకవైపున కన్నీళ్ళు, నెమ్మది లేనటువంటి సందర్భాలు బోల్డని కనిపిస్తూ వచ్చాయి. దేవునిని ఎరిగినప్పుడు, ప్రభువుని విశ్వసించినప్పుడు, ప్రభు మార్గంలో ఉంటున్నప్పుడు ఆయన మనల్ని సమృద్ధి ఉండేటటువంటి చోటుకి తీసుకొని వెళ్ళాడట. ఈ రోజున మనం సజీవులంగా దేవుని నామాన్ని స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాము అనంటే దేవుడు మనల్ని భద్రత కలిగిన చోట్లో పెట్టాడు, సమృద్ధి కలిగిన చోట్లో పెట్టాడు. అందుకొరకే మనం దేవుని సన్నిధిలో ఇంత విలువైనటువంటి సాక్షిగా మనం బ్రతకగలుగుతున్నాం. చాలామంది చెప్తూ ఉంటారు, మేమున్న చోట సమృద్ధి ఉండట్లేదండి. ఆ పూట సంపాదించుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. డబ్బున్న కలిసిరాని పరిస్థితుల్లో ఉన్నాం. మా జీవితంలో ఒకదాని వెంట ఒకటి నెమ్మది లేనటువంటి సందర్భాలు కలుగు చేయటం ప్రారంభించబడుతున్నాయి. కానీ క్రీస్తులో పరిపూర్ణంగా జీవించిన వ్యక్తికి సమృద్ధినిచ్చే ఒక విలువైన చోటుని ప్రభు ఏర్పాటు చేసి ఆ స్థలములో నుండి అద్భుత మేలును పొందగలిగేటట్లు దేవుడు ఒక క్రియను చేయటం ప్రారంభించారట. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనకు ఆయన సమృద్ధినిచ్చి ఒక విలువైనటువంటి భాగ్యము చేత మన జీవితాన్ని నడిపింప చేయాలని కోరుకుంటున్నాడు. చోటు అని ఇక్కడ రాయబడి ఉంది. కొన్ని వాక్యాలు నేను మీకు బైబిల్లో నుండి జ్ఞాపకం చేస్తాను. మొదటి అనుభవం రమ్యమైన చోటు.
రమ్యమైన చోటు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని చదివినప్పుడు, అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని చూడండి. ఒక గుంపు జనం దైవ సేవకునితో కూడా ప్రయాణం చేసి వెళుతున్నారు. ఒక ఊరు వచ్చింది. ఊరు చాలా పచ్చగా కలకలలాడుతూ కనబడింది. ఊరంతా కూడా చక్కటి చెట్లు, చక్కటి నీటి ప్రవాహం, చక్కగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆనందంగా బ్రతకటం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చూసి దైవ సేవకునితో వెళుతున్నటువంటి వాళ్ళు, ఈ ఊరు చాలా అందంగా ఉంది, రమ్యంగా ఉంది, చాలా విలువైనటువంటి చోటుగా ఉందని సంబరపడిపోతూ ఊర్లో అడుగుపెట్టారు. కొంత సమయం గడిచిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటాడు, అయ్యా పాస్టర్ గారు, చోటు రమ్యంగానే ఉంది కానీ, ఊరు అందంగానే ఉంది కానీ, ఊరిలో ఉన్న ప్రజలు అందంగానే ఉన్నారు కానీ, సకల సంపద ఉన్నట్టుగానే ఉంది కానీ, ఇక్కడ మనకి అవసరమైనటువంటి నీళ్లు సరైనగా లేవు. నీళ్లు భయంకరమైనటువంటి విషపూర్వకమైన నీళ్లుగా ఉన్నాయి. నోట్లో పెడితే నోరు తెగిపోతుందా అన్నట్లుగా కటిక చేదు. కొన్ని సందర్భాలలో మనం గమనించినప్పుడు గృహాలు రమ్యంగానే ఉంటాయి, అందంగానే ఉంటాయి, ఇంట్లో ఉన్న వాళ్ళు కలకల్లాడుతున్నట్టుగానే కనబడుతూ ఉంటారు. కానీ కొరతగా ఏదో ఒకటి ఆ ఇంట్లో నిలిచిపోయి ఉంటుంది. చేదైన అనుభవాలు ప్రవేశించటమో, నెమ్మది లేని పరిస్థితులు కలగటమో, సమాధాన సంతోషాలు లేకపోవటమో, దుఃఖము వెంబడి దుఃఖం కలగటమో, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా సంభవించటం ప్రారంభించబడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఒక విలువైనటువంటి భాగ్యాన్ని దేవుడు కలుగు చేయటం కొరకు అని అంటారు. వ్యక్తి యొక్క హృదయపు అంతర్భాగం పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడి దగ్గరికి వార్త తీసుకొని వచ్చారు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో చెప్పగా, 20వ వాక్యంలో, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా. క్రొత్త పాత్ర. పాత్ర అంటే బైబిల్లో ఆత్మీయ అర్థం మన హృదయం. ఈ హృదయపు పాత్ర నూతన పరచబడిన పాత్రగా ఉండాలి. కల్మషము చేతనో దోషము చేతనో నింపబడిన పాత్రగా ఉండకూడదు. ఇది ఒక క్రొత్త పాత్రగా. చూడండి, మనం అంగడికి వెళ్ళి సామాను తెచ్చుకునేటప్పుడు కొత్త పాత్ర, తల మెరిసిపోయే పాత్రలు తెచ్చుకుంటాం. ఇంట్లో వాడకం మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులకి, ఒక నెల రోజులు గడిచిన తర్వాత దాని రూపం మారిపోద్ది, పాత్ర రూపం మారిపోద్ది. లోపల సరిగ్గా శుభ్రపరచకపోతే లోపల ఒక రకంగా ఉంటుంది, బయట చక్కగా శుభ్రపరచకపోతే ఆ పాత్ర, తెల్లగా ఉన్న పాత్ర బాగా అది పొగ కమ్మి 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 పాత్రకు షేపు లేకుండా అయిపోతుంది. ఒక్కోసారి నీళ్లు కాసుకొని తాగుదామని చెప్పి నీళ్లు కాసుకొని తాగితే కారం కారంగా ఉంటుంది. ఆ పాత్రలో నీళ్లు కాసుకొని తాగితే, ఏంటి కారం లేదు కదా, ఇది మనం బాగానే వాడుకునే పాత్రగా, ఇప్పుడే తోమేను కదా నేను అనుకుంటారు. కానీ లోపలేమో కారం కారంగా ఉంటాయి నీళ్ళన్నీ కూడా.
పాత్రగానే ఉంది, కానీ దానిలో ఏదైనా మనం వేసినప్పుడు, ఏదైనా నీళ్లు పోసినప్పుడు అదంతా కూడా ఒక రకమైన దాంట్లో ఉన్న స్వభావాన్ని అంత ప్రత్యక్షపరుస్తుంది. అందుకే దైవజనుడైనటువంటి ఎలీషా అంటారు, ఒక కొత్త పాత్రను తీసుకొని దానిలో ఉప్పును వేసి, ఉప్పు రుచి కలిగినది. ఇప్పుడు మనం చూస్తాం, కూరల్లో ఉప్పు వేయకపోతే, చెప్పండమ్మా, కూరలు ఉండే వాళ్ళందరూ చెప్పండి, కూరల్లో ఉప్పు వేయకపోతే సప్పిడిగా ఉంటుంది. అలాగన్నా మనం గంపిడి వేసామనుకో, గంపిడి ఉప్పు వేసామనుకో, అది ఉప్పుగా మారిపోద్ది. ఇంక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు. ఉప్పు అది సారము కలిగినదై ఎంత వేయాలో తగుపాళ్లలో అది వేయబడినప్పుడే ఆ పాత్రలో చేయబడిన పదార్థం రుచికరంగా, ఆరోగ్యకరంగా మార్చబడేటట్లుగా తీర్చిదిద్దబడు. అందుకని అంటారు దైవజనుడు, ఒక క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చారు. 21లో అతడు నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, చూడండి, నీళ్ళే చేదుగా ఉండే ఒక రకంగా ఆ చేదైన నీటిలో మరలా తీసుకెళ్ళి ఉప్పేస్తున్నాడు. ఉప్పు అంటే పరిశుద్ధాత్మకి పోల్చబడుతుంది. ఆత్మీయ అర్థం, ఆత్మ ప్రవాహపు క్రియ ఎవరి వ్యక్తిగత జీవితంలో అయితే ప్రవేశించబడుతుందో, ఆత్మ ప్రవాహపు క్రియ ఎవరి వ్యక్తిత్వాలలో అది క్రియ చేయటం ప్రారంభించబడుతుందో వారి జీవితం ఎలా మార్చబడుతుందంటే మధురంగా, మాధుర్యకరంగా. అందుకే అంటారు, పాత్రను తీసుకుని వచ్చి ఆ నీటిలో వేసినప్పుడు, అక్కడ చదవండి ఆ మాటను, అక్కడ ఈ నీటిని నేను గనుక, దేవునికి స్తోత్రం, నీటిని త్రాగిన వ్యక్తికి మరణము కలగకపోవుని, కలగదు, మరణం కలగదు. అంటే అక్కడ ఒక జీవం అనేది ప్రసాదించబడుతుంది. పరిశుద్ధాత్మ క్రియ ఎక్కడైతే, ఏ వ్యక్తిగత జీవితంలో అయితే క్రియ జరిగించబడటం ప్రారంభించబడుతుందో అది మాధుర్యకరంగా, మధురకరంగా మార్చబడినప్పుడు అక్కడ జీవం అనేది ప్రసాదించబడి, మరణము లేకుండా ఆత్మకార్యం ఉన్న చోట మరణపు ముళ్ళు విరవబడి జీవం అనేది ప్రసాదించబడుతుంది. ఆ స్థలంలో పరిపూర్ణమైనటువంటి జీవాన్ని పొందగలిగేటట్లు జీవిత దినములన్నిటా కూడా పరిపూర్ణ క్షేమాన్ని పొందగలిగేటట్లుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. మన హృదయ అంతర్భాగములో ఉన్నటువంటి సకల దోషం తొలగిపోతే మన జీవితానికి అద్భుతమైనటువంటి మేలుని, ఆశీర్వాదాన్ని ప్రభు కలుగు చేయటం ప్రారంభిస్తారు. అందుకనే అంటారు, నీ చోటు అది రమ్యమైనదిగా మార్చబడాలంటే ఉప్పు వేయబడినట్లుగా ఆత్మక్రియ నీ జీవితంలో జరిగితే సమస్త దోషము తొలగి మేలు అనేది ప్రారంభించబడుతుంది. రెండో విషయం ఏంటనంటే గెత్సేమనే ప్రార్థనా చోటు. గెత్సేమనే ప్రార్థనా చోటు. మార్కు శుభవర్తమానం 14వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదువుతారు. వారు గెత్సేమనబడుతున్న చోటునకు వచ్చినప్పుడు చూడండి, గెత్సేమనే చోటు అంటే ప్రార్థనా స్థలము. ప్రతి వ్యక్తిలో లేక ప్రతి కుటుంబంలో
ఈ ప్రార్థనా స్థలము అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎంత ఇల్లు వైభవంగా కట్టుకున్నా ఇంటిలో ఒక చోట ప్రార్థనా స్థలం అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. దేవునితో సంభాషణ చేయుటకై, ఆయన ఇచ్చినటువంటి వాక్కును పొందుకొనుటకై, ఆయన చేసిన ప్రతి ఘనకార్యాలను కృతజ్ఞత కలిగి మన హృదయంలో భద్రపరుచుకొనుటకై ప్రార్థనా చోటునకు వెళ్ళి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తే పరలోకమందునటు తండ్రి గొప్ప ప్రతిఫలాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అక్కడ 33లో చదివినప్పుడు అదే మార్కు సువార్తలో పేతురును యాకోబును చూడండి, ఆయన దేవుని యొక్క సన్నిధిలో, తండ్రి యొక్క సన్నిధిలో బహు దుఃఖముతో తన హృదయ బాధనంతటిని తండ్రికి తెలియపరుస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేసుకోగలుగుతాం. సమృద్ధి కలిగినటువంటి అనుభవాన్ని మనం పొందాలి అనంటే ప్రార్థన చోట ప్రార్థనలో ఏకీభవిస్తే, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన గొప్ప ప్రతిఫలాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తుంది. ఒక ఆయన పెద్ద ఆఫీసరు ఆయన ఉద్యోగం చేసుకుంటూనే సాయంత్రం అయ్యేసరికి తన ఇంటిలో ప్రార్థన గది ఉంటే ప్రార్థన గదిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ఉదయం నుండి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు దేవుడు తన పట్ల ఏం కార్యాలు చేశాడో, ఏ మేలు చేశాడో ప్రతి దాని నిమిత్తం దేవునికి స్తోత్రం 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 అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవాడు. ఆయన ఏమి తిన్నాడో ఆ రోజున ఆ తినిన దానికి కూడా దేవుని కృతజ్ఞత కలిగి స్తోత్రం చెప్పేవాడు. ఏమి తాగాడో, ప్రభా నువ్వు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు గనుక నేను ఇది ఫలానా తాగగలిగానని దేవునికి స్తుతి చెప్పేసేవాడు. భార్య పిల్లలు ప్రభువుని విశ్వసించాల. వాళ్ళు ఈయన ప్రార్థన చేసి స్తోత్రం చెప్తా ఉంటే నవ్వుకునేవాళ్ళు. వాళ్ళంతా నవ్వుకునేవాళ్ళు. అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంట్లో పంచాయతీ ఏంటనంటే, ఏమండే దేవుడు చేశాడు స్తోత్రం అని అంటున్నావు, నువ్వు కష్టపడబట్టి కదా, నెల రోజులు రాత్రింబగలు నువ్వు శ్రమ పడబట్టి నీ శ్రమను చూసి గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చింది. దాన్ని మనం శుభ్రంగా తింటున్నాం. దేవుడిచ్చాడు అని అంటావేంటి? దేవుడిచ్చాడా? నువ్వు కష్టపడితే మనం సంపాదించుకొని తింటున్నావా? ఇది పోరాటం ఇంట్లో ప్రతిరోజు. ఈయన అంటాడు, దేవుడు నాకు ఆయుష్ నీకపోతే, ఆరోగ్యం నీకపోతే, ఒంట్లో ఓపిక ఇకపోతే నెల రోజులు నేను శ్రమ పడగలుగుతానా? కష్టపడగలుగుతానా? ఆయన నాకు ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చాడు కనుకనే నేను శ్రమ పడ్డాను. రోజు గొడవే ఇంట్లో, ఇదే సమస్య. ఒకరోజు నేను కనిపించింది. నేను కష్టపడి ప్రార్థన చేసి దేవుని దగ్గర కృప పొందుకొని సంపాదించి నెల వచ్చేసరికి జీతం తెచ్చి చేతిలో పెడతా ఉంటే వీళ్ళకి కన్ను మిన్ని ఎరగట్లేదు, దేవుడు లేడు, గీవుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదు అని అంటున్నారు అని ఈయనకు ఒకరోజు అనిపించింది. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నాకు ఉద్యోగం లేకుండా తీసేయి ప్రభు అని ప్రార్థన చేశాను. దేశంలో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగం లేక అల్లాడుతుంటే ఈయన దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా, నాకు ఉన్న ఉద్యోగాన్ని తీసేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. మరి ప్రార్థన చేస్తే దేవుడు వినకుండా ఉంటాడా? లాస్ట్లో అంటాం కదా, యేసునామములో అడుగుతున్నాం తండ్రి ఆమేనంట. ఆమేనంటే అవునుగాక, జరుగునుగాక అని. ఈయన ప్రార్థన చేశాడు, దేవుడు ఉద్యోగం తీసేశాడు. ఇక ఉద్యోగం పోయిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ సమయం దొరికింది ప్రభు సన్నిధిలో గడపడానికి. ప్రతిరోజు ఏమో సాయంత్రం వచ్చి కూర్చునేవాడు ప్రార్థనలో. ఇప్పుడు ప్రార్థనలో కూర్చోడానికి 24 గంటల సమయం దొరికింది. దేవుని దగ్గర చేరి స్తోత్రం చెప్పుకుంటా ప్రార్థన చేసుకుంటా సంతోషంగా ఉన్నాడు. ఇంక మీకు తెలియదే ఉంది,
నెల రోజులకి జీతం తెచ్చుకునే ఉద్యోగస్తుల పరిస్థితి తెలియదే ఉంది. నెల చివరికి వచ్చేసరికి ఇంట్లో సరుకులన్నీ కూడా ఖాళీ అయిపోతూ వస్తాయి. నెల వచ్చేసరికి జీతం వచ్చినప్పుడు మరల అన్నీ సమృద్ధిగా నింపబడతా ఉంటాయి. ఇక ఈయన ఉద్యోగం పోలేదు కనుక జీతం కూడా రాలేదు. ఉన్న సరుకు అంతా ఖాళీ అయిపోతా వచ్చింది, ఇంట్లో అన్నీ అయిపోయినాయి. ఈయన ఉద్యోగానికి వెళ్ళట్లేదు, ఉద్యోగం పోయిందని చెప్పి వాళ్ళతో చెప్పేశాడు. ఇక ప్రార్థనలో ఉన్నాడు. ఇక మనకు తెలియదే ఉంది, ఎదురింటి ఆంటీ వాళ్ళ ఇంటికి పంపించి ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 సేర్లు బియ్యం, డాడీకి జీతం వచ్చిన తర్వాత ఇస్తామని తీసుకురా పన్నని. ఆ ఇంటికి బియ్యం, ఈ ఇంటికి పప్పు, ఆ ఇంటికి కారం, అన్ని ఇంటికి తలా ఒక ఇంటికి పంపించి సరుకు తెచ్చుకొని వండుకొని తింటా ఉన్నారు. ఎక్కడి నుండి తెచ్చారని ఈయన అడగల, ఎందుకంటే ప్రభు దగ్గర తీర్మానం చేశాడు కదా పోవాలని. తెచ్చి పెడతా ఉంటే శుభ్రంగా తింటా ఉన్నాడు, స్తోత్రం అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. నెల రోజులు అయిపోయింది, 2వ నెల స్టార్ట్ అయింది. అప్పటికి ఉద్యోగం లేదు. ఆ ఇంటికి మళ్ళీ మొదటింటి కాడికి వెళ్తే నెల రోజుల క్రితం తీసుకున్న 2 సేర్లు బియ్యం ఇంతవరకు ఇవ్వలేదు, మేము ఇవ్వమని చెప్పేశారు. ఏ ఇంటికి పోయినా ఎవరు ఇయ్యట్లే. అప్పుడు గౌరవంగా ఈయన ప్రార్థనలో మోకరిస్తే వాళ్ళు కూడా వచ్చి మోకాళ్ళ మీద ఉండి, అయ్యా నిజంగా దేవుడు ఓపిక ఇవ్వకపోతే, దేవుని జ్ఞాపకాలలో మనం లేకపోతే, దేవుని కృప మనకు లేకపోతే, ఆ సమృద్ధి కలిగిన అనుభవాలు మనకు లేకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే మన బ్రతుకులు ఇలా అయిపోతాయి. అందుకని మేము కూడా నీ సన్నిధితో కూడా కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇక ఆ రోజు నుండి కుటుంబం దేవుని దగ్గర చేరి ప్రార్థన చేయటం, అందరూ ప్రార్థనలో కూర్చుంటున్నాను. తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే పోయిన ఉద్యోగం ప్రమోషన్ మీద మరలా దేవుడు ఇచ్చాడు ఆయనకి. ఏ రోజైనా ఈయన సరదాగా ఈరోజు ఎందుకు లేని, కొంచెం బాగా అలసిపోయాను ప్రార్థన, ఈరోజు ఎందుకు లేనట్టు కుదరదు ప్రార్థన చేయాలి, ఎందుకంటే మళ్ళీ పోద్దేమో భయం. ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఈ రోజున అనేక మంది దేవుడు మాకేం చేశారు, మేము కష్టపడుతున్నాం అనుకునేటటువంటి వాళ్ళే ఉంటున్నారు. కానీ నీవు మోకరించవలసిన వ్యక్తి సన్నిధిలో ప్రార్థిస్తే ప్రార్థన గొప్ప కార్యాన్ని చేయటం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అద్భుతమైనటువంటి క్రియ చేస్తుంది ప్రార్థన. అందుకని ఉదయ సంధ్యలో సమయాన్ని దేవుడు మనకిచ్చిన కొలది దేవుని సన్నిధిలో చేరి మనకు చేసిన ప్రతి ఉపకారాన్ని మరిచిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక సందర్భంలో జరిగినటువంటి మాట, దైవజనుడు ఎలీషా తన దగ్గర ఉన్నటువంటి తన శిష్యుని నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ పర్వత శిఖరం మీదకి వెళ్ళారు, శిఖరం మీద ఉన్నారు. పాస్టర్ గారేమో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఈయన రౌండ్లు వేస్తున్నాడు, చిన్న బెదరు రౌండ్లు వేస్తూ ఉన్నాడు. బయట రౌండ్లు వేస్తూ ఉంటున్నప్పుడు బయట సైన్యము కొండనంతటిని కమ్ముకున్నట్లుగా చూశాడు. ఇక అడావుడికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు ఈ పర్వతము చుట్టూ రథాలు, గుర్రాలు, సైన్యం ఇక్కడ చేర్చబడి ఉంది. మనం కిందకి దిగి వెళ్ళటానికి వీలు లేనట్లుగా ఉంది. అప్పుడు దైవ సేవకుడు అంటారు, ప్రభువా వీడి కన్నులు తెరవండి అయ్యా. వీడు సృష్టిలో ఇవ్వబడిన నేత్రాలతో చూస్తున్నాడే కానీ మనోనేత్రం వెలిగించబడిన వాడుగా చూడట్లేదు. దేవుడు చేసే ఘనకార్యాలు ఎలా ఉంటాయో, ఎలాంటి మేలులు చేస్తాడో వీడు చూచేటట్లుగా వీని కన్నులు తెరవండి అంటాడు. చదువుతారు రాజుల 2వ గ్రంథం
6వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుతారు. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఒక అద్భుత కార్యాన్ని దైవ సేవకుడు ప్రార్థించాడు అక్కడ. నీవు చేసిన కార్యములు చూచున్నట్లుగా వీని నేత్రము వెలిగించబడాలి. కొందరికి పెద్ద మేలు చేస్తే అబ్బో దేవుడు మేలు చేశాడు స్తోత్రం అంటారు. ఏది పెద్దది మేలు జరిగితే, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఎల్లవేళల దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించగలిగేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆయన నామాన్ని స్తుతించి మహిమపరుస్తున్నప్పుడు ఇంకా దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని జరిగించుటకు సమర్థుడుగా ఉన్నాడు. దైవజనుడు అంటారు, వీని నేత్రాలు తెరవబడాలి. వీడు చూచేటట్లుగా కన్నులను మీరు తెరవండి. వెంటనే ఆ యొక్క తోటి శిష్యుడు అంటాడు, అయ్యా నీ చుట్టూను ఈ పర్వతము చుట్టూను అగ్ని రథాలు కంచి వేయబడినట్టు చూస్తున్నాను. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, ప్రార్థనా స్థలములో మనం ఉంటే దేవుడు మన జీవితానికి మేలు చేయటం మాత్రమే కాకుండా మన చుట్టూ కూడా ఆయన అగ్ని ప్రాకారాన్ని వేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కుటుంబాల చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారాన్ని వేస్తాడు. కొన్నిసార్లు ఆ ప్రాకారం మనకు కనిపించకపోవచ్చు, కానీ దేవుడు ఒక అగ్ని ప్రాకారాన్ని వేసి అద్భుత క్షేమాన్ని కలుగు చేయుటకు సమర్థుడుగా ఉన్నవాడు. ఒకసారి ఒక ఇంటికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళకు ఒకటే అనుమానం, ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నప్పుడు అని సౌండ్ వస్తుందట. ప్రశాంతంగా ఉంటున్నప్పుడు ఇల్లంతా గాలిచ్చిన శబ్దం కనుక్కోలేకపోతున్నారు. ఒకటే భయం. ఆ భయంతో ఉన్న బైబిళ్ళంతా తల కింద పెట్టుకొని పడుకుంటున్నారు. వాక్యం ఉంటే శత్రువు దగ్గరికి రాడని భయపడిపోయి తల కింద వాక్యాన్ని పెట్టుకొని పడుకుంటున్నాను. నిర్మానుష్యంగా ఉంటున్నప్పుడు ఆ గాలి అంటూ వస్తూ ఉన్నట్టు గాలి. ఇక భయపడిపోయి, అయ్యా పాస్టర్ గారు, మా ఇంట్లో ఏదో ఒక గాలి సంచరిస్తూ ఉంది, ఎవ్వరికి నెమ్మది ఉండట్లేదు, ప్రశాంతత ఉండట్లేదు. తింటూ ఉన్నా, సుఖంగా పడుకొని నిద్రపోతాం అనుకున్నా ఇదే గాలి శబ్దం వస్తానే ఉంటుంది. భయం. ఆ ఇంటికి వెళితే ఇల్లు అంతా తిరుగుతూ ఉంటే నాకు వినబడుతుంది, ఆ శబ్దం వినబడుతుంది. ఎక్కడి నుండి వస్తుంది శబ్దం అని చెప్పి నిదానంగా ఎవరిని మాట్లాడనివ్వకుండా అక్కడక్కడ తిరుగుతూ ఉంటే, ఇంటికి గుమ్మాలు పెట్టుకుంటారుగా, గుమ్మాలు. ఆ గుమ్మాలకి ఏదో ఒక గుమ్మానికి చిన్న బెజ్జం ఉంది, అది తెలియలే. దాంట్లో నుండి బయట దాకా అది మార్గం ఉందన్నమాట. ఉన్నందువలన వీళ్ళు పెట్టుకునేటప్పుడు అది చూసుకోలే, వర్క్ చేసేటప్పుడు చూసుకోలే. చిన్న బెజ్జంలో నుండి బయట గాలి వీచితే లోపలికి ఆ గుమ్మంలో నుండి వస్తుంది గాలి, అంట వస్తుంది. వీళ్ళేమనుకున్న దడబుట్టిపోయి, అమ్మో ఇంకేముంది, ఏదో తిరుగుతుంది, పాము ఎక్కడో దాక్కున్నట్టుగా ఉందని అనుకున్నారు. దాన్ని అట్లా కాలుతో మూస్తే శబ్దం ఆగిపోయింది. మళ్ళా తీస్తుంటే గాలి వస్తూ ఉంది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలే మనని కలవరపెట్టి, భ్రమపెట్టి, నెమ్మది లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇవన్నీ తొలగిపోవాలి అని అంటే దేవుని సన్నిధిలో గెత్సేమనే ప్రార్థన అనుభవం కలిగి, ప్రార్థన చోటును కూర్చొని దేవుని సన్నిధిలో చేరి మనం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే
ప్రార్థన ప్రతిఫలాన్ని కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియాకి ఒక చిన్న సమస్య వచ్చింది. తన దేశంలో, తన రాజ్యంలో ఒక సమస్య ప్రారంభమైంది. ఆయన ఒక రాజే, కానీ సమస్యకి కలవరపడకుండా వాళ్ళ చేతుల్లో నుండి ఆ ఉత్తరాన్ని తీసుకొని తిన్నగా ప్రార్థన మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ఉత్తరాన్ని విప్పి పరిచి దేవుని దగ్గర ప్రార్థన చేశాడట. ఒక అధికారములో ఉన్నటువంటి రాజు ప్రార్థనా మందిరానికి వెళ్ళటం ఏమిటి? పరిపాలించే పరిపాలకుడు ప్రార్థన శిఖరానికి వెళ్ళటానికి కారణం ఏమిటి? దేవుని దగ్గర ఎంతటి వ్యక్తి అయినా మనవి చేసుకుంటే దేవుడు ఆ మనవులన్నిటిని ఆలకించి అద్భుతాన్ని చేస్తాడని, ఆ సమస్యను దేవుని దగ్గర చెప్పి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించడి. సమస్యకు పరిష్కారం కలగాలి. ఎంతగా దేవుని దగ్గర ప్రార్థన చేశాడో ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుకున్నాను. ఈ రోజున కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా సమృద్ధి కలిగిన చోటు మనం అనుభవించాలి అని అంటే ఆ సమస్యను తీసుకొని దేవుని మందిరంలోనికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో చేరి నీ సమస్యను ప్రభుతో పంచుకుంటూ దేవుడు చెప్పేటటువంటి ప్రతి మాటని విని దానిని మనం భద్రపరుచుకొని నడిపించబడితే మన జీవితానికి క్షేమం అనేది ప్రారంభించబడుతుంది. లిస్ట్ ఒకటి రాసుకొని, ఉపవాస ప్రార్థన లిస్ట్ ఒకటి రాసుకొని, ఒక 30 విన్నపాలు రాసుకొని ఒకసారి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని ఒక్కొక్కటి చదవటం ప్రార్థన చేయటం. ఈయన అనుకున్నాడు సాయంత్రం అయిపోయిందేమో, టైం చూస్తే 5 నిమిషాలు అయింది. 5 నిమిషాల్లో 30 విన్నపాలు చదివేసి ప్రార్థన చేసి ముగిచ్చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు కాస్త కనిపెట్టాలి. మనం దేవునికి చెప్పే ప్రతి మాట ఆయన దగ్గర నుండి జవాబు పొందుకునేటట్లుగా సమయాన్ని ప్రభువుకి ఇస్తే ప్రభు మనతో సంభాషణ చేసి ఆ మాటకి మనకి ప్రతిఫలాన్ని దేవుడు కలుగు చేసేటటువంటి విషయాన్ని గుర్తించి వాటిని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. అదే కానీ ఈ వేమన పద్యం చెప్పినట్టుగా టపా 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 అని 32 విన్నపాలు దేవుడికి చెప్పి ఇంటే ఈను చేస్తే చెయ్యి, లేకపోతే లేదు, ఇంటే ఈను లేకపోతే లేదని చెప్పి వెళ్ళిపోకూడదు. ఆ సమస్య నిమిత్తం దేవుని దగ్గర వేడుకొని ప్రతిఫలాన్ని పొంది, ఈ విషయం కొరకు నేను ప్రార్థన చేశాను, ఈ నెలలో దేవుడు నా పక్షంగా కార్యం చేశాడు, ఇలాంటి అద్భుతం జరిగించాడని దాన్ని చక్కగా రాసి పెట్టుకొని చేసిన మేళ్ళని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటే మనకి జీవిత దినాలు సరిపోవు. ఎందుకనంటే ఆయన మనకిచ్చిన స్థలం, ప్రార్థనా స్థలం, ఆ అనుభవాలు మన జీవితంలో ఉంటే ఆయన అద్భుత కార్యాన్ని చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు సమృద్ధి కలిగిన చోటు. 3వ విషయాన్ని కూడా నేను తెలియపరుస్తాను. 3, నీటి ఊటలు కలిగిన చోటు. నీటి ఊటలు కలిగిన చోటు. 107వ కీర్తన 35వ చరణాన్ని చదువుకుందాం. 107వ కీర్తన 35. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటలు కలిగిన చోటుగాను ఆయన మార్చి. చూడండి, దేవుని యొక్క మాటలు అంటున్నా, అరణ్యమును నీటి మడుగులుగాను, ఎండిన నేలను నీటి ఊటలు కలిగిన చోటుగాను చేస్తాను అంటాడు. ఆధారం లేదక్కడ, కానీ ఆ చోట సమృద్ధిని పొందగలిగేటట్లు
అక్కడ ఏ పరిస్థితులు లేవు, కానీ అక్కడ ఆ వ్యక్తి సమృద్ధిగా అనుభవించగలిగేటట్లు. చూడండి, ఎడారి ప్రాంతంలో, కొండ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు 3 రోజులు రాత్రింబగలు కోడికలు పెట్టిన తరువాత అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆహారాన్ని పెట్టమంటే మేము ఎక్కడి నుండి తేవాలండి ఎంతమందికి ఆహారాన్ని? ఇప్పుడు మేము మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చినా ఇంతమందికి మేము పెట్టలేము అని అంటూ ఉంటే, త్యాగం కలిగిన ఒక చిన్న యువకుడు లేచి నిలవబడి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభువుకిస్తే, ప్రభు దాన్ని ఆశీర్వదించి విరిచి ప్రజలకు పంచమంటే, జనులందరూ తిని తృప్తి చెందగా ఇంకా 12 గంపలు మిగల్చబడేటట్లుగా, అంటే లేని చోట కూడా సంపదను పుట్టించగలిగిన వాడు ప్రభు. మన జీవితంలో ఏ పరిస్థితుల మధ్యలో అరణ్యంగా జీవితం మార్చబడిపోయిందో, కొందరి కుటుంబాలలో కష్టార్జితం మిగులుపాటు ఉండట్లేదు, రాత్రింబగలు శ్రమ పడుతూ ఉన్న మిగులుపాటు ఉండట్లేదు. వారి జీవితం అక్కడ అరణ్యంగా మార్చబడిపోయింది. నీ దగ్గర ఉండేది కొంచెమే కావచ్చు. ఆ కొంచెం సొమ్మును దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసి, ప్రభువా దీనిని మీరు ఆశీర్వదించండి, ఈ కష్టార్జితం దీవెనకరంగా మార్చబడాలి, నేను ఖర్చు చేయగా మిగల్చబడేటట్లుగా ఉండాలి, అలాంటి సంపద నాకు కావాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, ఉదాహరణకి బైబిల్లోని విషయం, ఆ ఇంట్లో సమస్యతో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఇంట్లో కాస్తంత నూనె బుడ్డి మాత్రమే ఉంది, చిన్న నూనె బుడ్డి. కానీ దేవుడు అక్కడ సంపదనిచ్చాడు కదా, సమృద్ధినిచ్చాడు. మన దగ్గర ఉంది కొంచెమే కావచ్చు, దానిని దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేసి, నా కష్టార్జితాన్ని దీవించయ్యా, శ్రమ పడేది కొంచెం, ఖర్చులు అధికంగా ఉంటున్నాయి, సమృద్ధి నా కుటుంబానికి కావాలి, నేను దీవించబడాలి, లోటు లేని ఆశీర్వాదం నేను పొందుకోవాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, నీవు అడిగిన దానిని బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుణ్ణి అడగాలి, అడిగితే ప్రభువు చేస్తాడు. మనకు తెలిసిన మాటే కాదు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరు అడుగుతున్నారు? అడిగితేనే కదా ప్రభు ఇచ్చేది. దేవుని దగ్గర మనం అడగవలసిన దాన్ని అడిగి, ఏది కావాలో, ఏది అవసరమో, లేక ఏది ఉపయోగకరమో దేవుని దగ్గర మనం అడిగితే, అడిగినది ప్రతిదీ కూడా ప్రభు దయచేస్తాడు. యోహాను శుభవర్తమానంలో ఉంటున్న మాట, మీకు ఏది ఇష్టమో అడగమంటాడు, సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అడగమంటాడు. దేవుని దగ్గర మనం అడిగి పొందుకొని సమృద్ధిని మనం అనుభవించేటట్లుగా ఉండాలి. దేవుని దగ్గర అడిగితే ప్రభు ఇవ్వకుండా ఏమో ఉండడు, అన్నీ దయచేస్తాడు. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు, సంపదలు గని, సమృద్ధి ఆయనలో ఉంది కనుక ఆ సంపద చేత మన జీవితాన్ని నింపేటటువంటి వాడు. దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా చాలా క్లారిటీగా దేవుని దగ్గర నుండి పొందుకునేటప్పుడు, నేను ఇది పొందుకోవాలి ప్రభు దగ్గరని పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. చాలామంది చెప్తూ ఉంటారు, కుటుంబాలకు వెళితే, పెద్దోడు పుట్టాడండి, పొలం కొనుక్కున్నామండి, కారు కొనుక్కున్నామండి, బండి కొనుక్కున్నామండి, ఇల్లు కూడా కట్టుకున్నాం నాయన, అంతో ఇంతో కాస్త బంగారం కూడా కొనుక్కున్నాం, అన్నీ కొనుక్కున్నాం. వీడు పుట్టాడండి రెండోవాడు, వీడు పుట్టిన దెబ్బకి పొలం పోయింది, ఇల్లు పోయింది, బంగారం పోయింది, ఉన్నాయి అన్నీ పోయాయి. ఒకడు పుడితేనేమో సంపద అంట, ఇంకొకడు పుడితేనేమో ఉండదు పోయిందట. అది కాదు, దేవుడు సంపదను ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళు పుట్టినందువలన, వీళ్ళు పుట్టినందువలన కాదు. పిల్లల వలన దోషం ఉందనేది కాదు దాంట్లో.
మనం అవివేకంగా ఎక్కడైనా ప్రవర్తించి ఉంటే ఆ అవివేకపు క్రియ ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి సంపదను కోల్పోయేటట్టు చేస్తుంది. మన జీవితంలో ఒక సమృద్ధిని పొందాలి. చాలామంది అంటూ ఉంటారు, అయ్యా ఆ మడుగు పెట్టింది మా ఇంట్లో మొత్తం ఎండిపోయింది, అయ్యా నేలంతా ఎండిపోయింది, ఇల్లంతా ఎండిపోయింది, మొత్తం ఇంట్లో ఉన్న సమృద్ధి అంతా పోయింది అని కొందరిని గురించి చెప్తూ ఉంటారు. పలానా వాళ్ళు అడుగు పెట్టారయ్యా, ఎండిన నేల కూడా సమృద్ధిగా మార్చబడిపోయింది అని. దేవుని వాక్యం అంటుంది, నీవు ఏ చోట అయితే అడుగు పెడతావో ఆ అడుగు పెట్టిన ప్రతి స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎండిన నేలలో కూడా జీవజలము ఉబికేటట్లుగా మన జీవితంలో సమృద్ధి పొంగి ప్రవహించగలిగేటట్లు ప్రతి కుటుంబం కూడా దేవుని ద్వారా కలిగేటటువంటి సకల సంపదను అనుభవించేటటువంటి కుటుంబంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 36వ కీర్తన 9వ చరణాన్ని చదువుతారు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. దేవునికి స్తోత్రం. ప్రభు యొద్ద జీవపు ఊట ఉందట. ఈ జీవం కలిగినటువంటి ఊట ఏం చేస్తుందంటే మన ప్రాణాత్మ దేహ శరీరానికి జీవాన్ని కలుగు చేస్తుంది. ఈ వేసవిలో ఎన్ని నీళ్లు తాగుతున్నామో తెలియదు, అయినా దాహం తీర్చబడట్లేదు. ప్రకృతిపరమైన నీళ్లు ఎన్ని త్రాగుతున్నా దాహము తీర్చబడే పరిస్థితులు. దేవుని సన్నిధిలో చేరి అర్థిస్తే, ప్రార్థిస్తే దేవుడు మన జీవితానికి జీవజలాన్ని కలుగు చేసి ఆ జీవజలములో ఉన్నటువంటి వెలుగు, క్రీస్తు అనబడుతున్న వెలుగుని పొంది ఆ శ్రేష్టత్వాన్ని అనుభవించగలిగేటటువంటి స్థితిని ప్రభు కలుగు చేయటం ప్రారంభిస్తాడు. అందుకని ఆయన యొద్ద ఉన్నటువంటి జీవజలపు ఓట, దానిని మనం పొందుకొని దానిని మనం స్వీకరిస్తే జీవజలపు ఊట అనబడుతున్న దేవుని వాక్యం మన హృదయంతర భాగాల్లో భద్రపరుచుకుంటే అది మన జీవితానికి ఆనందాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తుంది. జీవజలపు ఊట. ఒక అతను ఆనందంగా ముఖమంతా కలకల్లాడిపోతూ నవ్వుకుంటూ వస్తున్నాడు. ఇంకొక ఆయన దిగులుగా కూర్చొని ఉన్నాడు. నవ్వుకుంటూ ఆనందంగా వస్తున్నటువంటి వ్యక్తిని చూసి, బాబు ఇంత ఆనందంగా ఉన్న కారణం ఏంటి? నేను ఆనందంగా లేను, ఉసూరుమంటుంటున్నాను, నాకు బాధలు ఎక్కువైపోయినాయి, ఇంత కలకల్లాడుతున్నా ఆనందంగా ఉంటున్న కారణం ఏంటి? అతడు అంటాడు, నేను ఉన్న స్థలం, నేను ఉన్న చోటు నీటి ఓటలు కలిగిన చోటు. ఆ చోట నేను ఉన్నాను కనుకనే నేను ప్రశాంతతను పొందగలుగుతున్నాను. ఒకప్పుడు నీకులాగే దుఃఖంతో కూర్చున్న వ్యక్తిని ఎన్నో మార్గాల వైపు చూచాను నేను. అన్నిటిని చూచినా ఏ మార్గంలో నాకు నెమ్మది దొరకలేదు. ఎదురుగా కనబడుతున్న ఒక మార్గాన్ని చూస్తే అక్కడ దుష్ట సాంగత్యానికి కలిగిన ప్రజలు ఉన్నారు. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెడగొడుతుందని రాయబడి ఉంది. నేను ఆ మార్గంలో వెళితే నా జీవితంలో అయిపోతుందని అటు వెళ్ళలేదు. ఇటు ఒక మార్గం కనబడితే ఇటు చూశాను, అటు వెళ్దామని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అపహాస్యం చేసేవాళ్ళు, పరిహాసం చేసేవాళ్ళు, దేవుణ్ణి స్తుతించిన, పాట పాడిన, ఆరాధించిన, హేళన చేసి అవమానపరిచేటటువంటి గుంపు కనబడ్డారు. ఇటుపోతే నా జీవితం అన్యాయం అయిపోద్ది అనుకున్నాను. ఇటొక మార్గం ఉంది, దీన్ని చూశాను. ఈ మార్గాన్ని చూస్తే ఇక్కడంతా కూడా వ్యసనాలతో కూర్చున్న వాళ్ళు, పాపులుగా,
తాగుతున్నారు, తింటున్నారు, ఆడుతున్నారు, భయంకరమైన పరిస్థితులు కనబడ్డాయి. అందుకని ఇది కూడా నాకు సరైనది కాదనుకున్నాను. నీరు ప్రవహించే ఒక చోటు ఉంటే ఆ చోటుకు వెళ్ళి నేను అక్కడ కూర్చున్నాను. అక్కడ జీవజలం అనబడుతున్న దేవుని మాటలు నాకు దొరికాయి. అవి నా జీవితానికి ఆనందాన్ని కలుగు చేసేయి అంటాడు మొదటి కీర్తన 3వ చరణంలో. అతడు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమవుతుంది అని. నీటి కాలువల ఎవరన్నా నేను నాటబడ్డాను గనుక నా జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది. నేను ఆ గోదావరి జిల్లాలో పరిచయం చేసినప్పుడు అక్కడ అన్ని కాలువలు ఎక్కువ, ఎటు పోయిన ఏ రోడ్లోకి వెళ్ళినా కాలువలు ఎక్కువ, పంట కాలువలు. కాలువ దగ్గర మన మహేంద్రం బోర్డు నాటాము. అక్కడ నాటితే అడ్డంగా చెట్టు ఒకటి నిలబడుతుంది వచ్చి, బోర్డు కనబడనీయకుండా. అటు పోయేటప్పుడు ఇటు పోయేటప్పుడు ఆ చెట్టు నరికిస్తూ ఉన్నాను, మరలా వచ్చేస్తుంది. ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి గడ్డపార తీసుకొని బాగా లోతుగా తవ్విచ్చి దాన్ని వేర్లతో పాటు పెకలింపజేసి పడేశాము. మరలా 2 నెలల తర్వాత చూస్తే మరలా చెట్టు వచ్చిందాడ. ఎక్కడో ఉన్నట్టుంది వేరు, మేమంతా తీసి పడేస్తే ఎక్కడో వేరు ఉన్నట్టుంది. దానికి తేమ తగిలిన వెంటనే మరల ఎదిగి వచ్చి మరల బోర్డుకు అడ్డుకుంటుంది. ఇలాగైతే లాభం లేదని ఒకసారి కెరసనాయిల్ డబ్బా తెప్పించి కిరోసిన్ పోసి దానికి మంట పెట్టాం, తగలబెట్టాం. ఇక దెబ్బకి ఇది రాదనుకున్నాను. మరల 2 నెలలకు చూస్తే మళ్ళీ చెట్టు వచ్చింది. అంటే అగ్నిశ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కత్తిపోట్లు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా అది వాడిపోయిన పరిస్థితి కనబడట్లేదు, ఎదుగుతానే ఉంది. కారణం ఏంటంటే నీటి కాలువలు ఎవరు నాటబడింది. కీర్తనకారుడు అదే అంటాడు, నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక. అంటే మనం ఇళ్ళ ముందు చెట్లు బోళ్ళని చూస్తుంటాం, ప్రతి ఆకు రాయలు కింద పడతానే ఉంటుంది. ఉదయం అయ్యేసరికి వాటిని ఊడ్చుకోలేక అల్లాడిపోతుంటారు. ప్రతి ఆకు పైనుండి రాలి కింద పడిపోతుంది. ఎందుకు రాలేవు ఆక అని అంటే, నా టైం అయిపోయింది నేను పడిపోయాను అంటది ఆకు. మరి ఆకు వాడక అని అంటే వాక్యపు ఓట దగ్గర ఎవరైతే ఆ చోట నాటబడి ఉంటారో వారి జీవితం వాడిపోకుండా, వారి కుటుంబం ప్రశాంతంగా సంతోషకరంగా బ్రతకగలిగేటట్లు ఆ నీటి కాలువల యోర అలా చేస్తుందట. ముఖం వాడిపోకుండా, ఏది ఉన్నా లేకపోయినా సంతోషంగా బ్రతకగలిగేటట్లు, వాడిపోకుండా. ఆకు వాడక ఏ కాలం అంటే తనకంటూ ఒక కాలం ఉందట. సృష్టిలో మనకు తెలిసిన కాలాలు నా 3 వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం. ఈ కాలాలు 3 కాలాలే తెలుసు మనకి. కానీ ప్రతి ఆత్మీయుడికి ఒక కాలం ఉందట. అతడు అభివృద్ధి పొందేదానికి ఒక కాలం ఉంది. కొంతమంది అనుకుంటారు రాత్రి గొప్పలు అయిపోవాలనుకుంటారు, రాత్రి గొప్పలు అయిపోవాలి, పెద్ద స్థితిలోకి వెళ్ళిపోవాలనుకుంటారు. అవి ఎంతకాలం నిలబడవు, రాత్రి గొప్పలు అవ్వాలంటే. ఇసాకును గురించి కూడా అదే రాయబడి ఉంటుంది. అది క్రమక్రమంగా అభివృద్ధిలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతూ కింద నుండి పైకి వచ్చాడు. అట్లాగా సకల దీవెన పొందగలిగేటట్లు, సకల ఆశీర్వాదన పొందగలిగేటట్లు మన జీవితంలో క్రమక్రమమైనటువంటి అభివృద్ధి తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ప్రతి కుటుంబం
దేవుని ఎదుట ఫలించే కుటుంబంగా ఉండాలి. అది ఉండాలి అనంటే నీ చోటు నీటి కాలువలు ఎవరు నాటబడిన చోటుగా ఉండాలి. నీవు ఫలించే చెట్టుగా. కొన్ని ఫలాలు మనం చూస్తే ఆయా కాలాల్లో మాత్రమే ఫలిస్తూ ఉంటాయి. ఇప్పుడున్న సీజన్లో ఏ ఫలాలు పండుతున్నాయి చెప్పండి? మామిడి ఫలాలు. ఈ సీజన్లో మామిడి ఫలాలు ఎండాకాలంలోనే వస్తూ ఉంటాయి. ఈ కాలం దాటిన తర్వాత మరలా ఇంకొక ఫలం ప్రారంభమవుతుంది. సీజన్ ప్రకారం ఫలించే ఫలాలు వేరున్నాయి. కానీ మనం ఫలించే అనుభవం ఎలా ఉండాలంటే ఆకు వాడిపోకుండా జీవిత కాలమంతా ఫలిస్తూనే ఉండాలి. ప్రభు మనల్ని చూడవచ్చినప్పుడు మనలో ఫలభరితమైన అనుభవాలు ఉండాలి. సమృద్ధి అనేది కనిపించినప్పుడు దేవుడు మన జీవితాల్ని ఇంకా అభివృద్ధి పొందేటట్లు, ఆ శ్రేష్టత్వాన్ని పొందగలిగేటువంటి స్థితిని మనం పొందేటటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యపు ఓట దగ్గర ఎవరైతే నాటబడతారో వాళ్ళ జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతాయి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నువ్వు ప్రార్థించే చోటులో ఉండాలి, నీ జీవితం రమ్యంగా ఉండాలి, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన మేలు చేయగలిగేటట్లుగా నీ జీవితం నీటి ఓట కలిగినటువంటి చోటుగా, రమ్యమైనటువంటి స్థలంగా మార్చబడినప్పుడు నీ జీవితంలో అది అద్భుతమైనటువంటి మేలు కలుగు చేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని చదివిస్తాను. సిద్ధపరిచిన చోటుకి రప్పించదను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతారు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. దేవుడు మనల్ని కాపాడి, త్రోవలో కాపాడి, నీ కొరకు, నా కొరకు, మన కొరకు సిద్ధపరిచిన చోటు, ఆ స్థలానికి తీసుకుని వచ్చేంత వరకు దేవుడట మనకు ముందు ఒక దూతను పంపిస్తాడు, మార్గం సరళం చేయుటకై. ఈ రాత్రి వాగ్దానపూర్వకంగా ప్రభువు మీకు ఈ మాటనిస్తున్నాడు. మీ ప్రతి కార్యక్రమంలో కూడా ఒక దూత మీకు ముందు ప్రయాణం చేస్తాడు, మార్గం సరళం చేస్తాడు. అది ఏ విషయమైనా కావచ్చు, పిల్లల విషయమే కావచ్చు, చదువుల విషయమే కావచ్చు, ఉద్యోగాలైన, వ్యాపారాలైన, చేతి పనులైన, ఆత్మీయ జీవితపు విధానమైన ప్రతిదీ కూడా ఒక దూతను ముందుగా పంపించి మార్గం సరళం చేయమంటాడు. ఆ దూత ముందుకు వెళుతుంటే, మనం ఆయన వెనకాల వెళుతుంటే మార్గం సరళం చేయబడుతుంది. ఉదాహరణకి బైబిల్లో పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క దూత అక్కడికి వెళ్ళి పేతురుని తట్టి లేపి, పై వస్త్రాన్ని వేసుకో, చెప్పులు తొడుక్కో, నడుమునకు నడికట్టు కట్టుకో, నేను వెళుతూ ఉంటాను, నా వెనక నువ్వు బయలుదేరి రమ్మని చెప్పాడు. అనేక ద్వారాలు ఉన్నాయి. దేవుని దూత వెళుతూ ఉంటున్నప్పుడు ఈయనకున్న బంధకాలన్నీ ఊడిపోతే పై వస్త్రాన్ని వేసుకున్నాడు, నడుము బిగించుకొని, చెప్పులు తొడుగుకొని, అంటే ఇవ్వబడిన రక్షణ వస్త్రాన్ని భుజాన్ని వేశాడు. నడికట్టు, మనసు కట్టబడింది, కాళ్ళకు జోడు సిద్ధపాటు కలిగినటువంటి వాడే బయలుదేరి దేవుని దూత వెళుతూ ఉంటే ఆయన వెనకాల వెళుతూ ఉన్నాడు. ఆయన బయటకు తీసుకుని వెళ్ళి వదిలిపెట్టాడు. ప్రతి సందర్భంలో ఇక్కడ ఆటంకం ఉంది అనుకుంటే
అక్కడికి దేవుని యొక్క దూత వచ్చి నీకు ముందు ఆయన ప్రయాణం చేస్తాడు, ఆయన వెంట నువ్వు వెళ్ళాలి. ఇది సాధ్యం కాదు అనుకుంటున్నటువంటి క్రియ అవ్వచ్చు, కానీ నీ పక్షంగా ఒక దూత నీకు ముందు వెళ్తాడు. ఆయనకు నీవు అవకాశం ఇస్తే ఆయన ముందు వెళుతూ ఉంటే, ఆయన వెనక మనం వెళుతూ ఉంటే ప్రతి మెట్టలు, ప్రతి అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. మనం తిన్నగా అక్కడికి వెళ్ళి చేర్చబడగలుగుతాం. అందుకని ఒక సిద్ధపాటైనటువంటి మంచి చోటుని ప్రభువు నీకు ఇచ్చి మార్గం సరళం చేసి నీ జీవితంలో మేలు చేయాలని కోరుతున్నాడు. ఈ రాత్రి దేవునికి మీ జీవితాన్ని మీరు అప్పగించుకొని, నా చోటు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడేటట్లు నా బ్రతుకులో మీరు ఒక అద్భుత క్రియను మీరు జరిగించనని దేవుని సన్నిధిలో కోరుకుంటే, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప మేలులు చేస్తారు. అలాంటి ధన్యత ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు మన జీవితంలో మేలు జరిగించేటట్లు, శ్రమలలో, కన్నీటిలో, బాధలు, ఎన్నో బాధలు పడ్డారు వీళ్ళు కూడా. శ్రమలలో పటుము వేయబడినట్లుగా జీవితం మార్చబడుతూ వచ్చింది. అయినా కూడా దేవుడు సమృద్ధి కలిగిన చోట పెట్టాడు. సకల సమృద్ధిని మనం పొందగలిగేటట్లు దేవుని యొద్దకు మనం రాగలిగితే ఆయన నీ జీవితంలో మేలు చేయాలని కోరుతున్నాడు. నీ పాత్ర పరిశుద్ధంగా ఉండాలి, అది ఉప్పు వేయబడినట్లుగా మధురంగా ఉండాలి, సంతృప్తి కలిగినదిగా ఉండాలి, క్రొత్త పాత్రగా మార్చబడాలి. మన జీవితంలో అది మేలును పొందగలిగేటట్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రార్థన ఆలకించువాడైన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని కోరుతున్నాడు. గెత్సేమనే ప్రార్థనా స్థలం, నీ జీవితం ప్రార్థనా స్థలంగా, నీ ఇంటిలో నీవు ప్రార్థన ఎదుగుదలలో నీవు నడిపించబడేటట్లు, నీవు ఏ విషయం కొరకు ప్రార్థిస్తున్నావో, ఏ విషయం కొరకు నీవు దేవుని దగ్గర పోరాడుతున్నావో, ఆ విషయం కొరకు దేవుని సన్నిధిలో చేరి నువ్వు ప్రార్థిస్తే ప్రభు నీ జీవితంలో అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చేయుటకు సమర్థుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రార్థించటానికి బయలుదేరి వెళ్ళాడు. ఆయనతో కూడా కొంతమందిని వెంటబెట్టుకుని వెళుతున్నాడు. దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. కుటుంబం అంతా ఏకీభవించి ప్రార్థిస్తే ప్రార్థన గొప్ప ప్రతిఫలాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తుంది. జీవితంలో అద్భుతమైనటువంటి మేలు చేయటం ప్రారంభిస్తుంది ప్రార్థన. అందుకని దేవుని యొక్క సన్నిధిలో నీ విలువైన మేలును పొందాలి. నీ స్థావరం నీటి ఓటలు కలిగిన స్థావరంగా, పెద్దోడు పుట్టినప్పుడు, చిన్నోడు పుట్టినప్పుడు అది పోయింది ఇది పోయింది కాదు. మన వ్యక్తిగత జీవితం సమృద్ధి కలిగినటువంటి ఓటగా మార్చబడేటట్లు దేవుని దగ్గర చేరి ప్రార్థిస్తే ప్రభు అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని చేస్తాడు. దేవుని దగ్గర మనం ప్రార్థిస్తే ప్రార్థన గొప్ప ప్రతిఫలాన్ని కలుగు చేసి నీ ఎదుగుదలకి, నీకు ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించి అద్భుతమైన మేలు చేయాలని కోరుకుంటున్నాడు. సమృద్ధి కలిగిన చోట ప్రభు నిన్ను పెట్టాలని కోరుకుంటున్నాడు. నీకు ముందు ఒక దూతను పంపాలని కోరుకుంటున్నాడు. ఇంతవరకు ఏ సమస్య పరిష్కారం కలగలేదో, ఇక మీదట ప్రభు నీకు ముందు ఒక దూతను పంపిస్తున్నాడు. ఆయన వెంట నీవు వెళితే మార్గం సరళం చేయబడుతుంది. ఆయన వెంట వెళితే నీ జీవితంలో అద్భుత క్షేమం కలుగుతుంది.
ఆయన వెంట వెళితే నీ జీవితంలో నెమ్మది, క్షేమం, ప్రశాంతత. ప్రభుతో కూడా వెళ్ళటానికి నీవు ఇష్టపడితే, ప్రభుతో కూడా జీవించటానికి ఇష్టపడితే, ప్రార్థన ఆలకించువాడైన దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యక్రియను చేసి నీ జీవితాన్ని సమృద్ధి చేత నింపాలని కోరుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిదే. నా జీవితాన నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిల్పెను.
నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి పై నిల్పెనో. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను, స్తుతించెదను, గణపరతును, ఆరాధింతును నా యేసయ్యా. స్తుతించెదను, గణపరతును, ఆరాధింతును నా యేసయ్యా. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిల్పెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం యేసయ్యా తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతో కబల శలబల కతురా ఔరి కలందరబ కలందిరివి కలందరబలక శలబల. నీ కృపతోనే అనుక్షణం తృప్తి చెందెదను. నేను తృప్తి పొందెదను, నేను తృప్తి పొందెదను. ఆయన కృపకు మనల్ని అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచి కళ్ళు మూయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క కృతజ్ఞత కూటాన్ని ఇంతవరకు మీరుండి ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలయ్యా. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ కుటుంబాన్ని మమ్మల్ని నేటి దినం వరకు సజీవుల లెక్కలో ఉంచారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజున మేము ఇలాగా ప్రభా మీ బండ పైన స్థిరపడి మా అడుగులు స్థిరపరిచి క్షేమంగా ఆరోగ్యంగా కాపాడబడుచున్నాము అంటే కేవలం నీ కృపేనైనా. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయారు అయ్యా, సజీవుల లెక్కలో లేరు నాయన. మమ్మల్ని అయితే ఆరోగ్యం ఇచ్చి అయ్యా నూతన కృపనిచ్చి మీ యొక్క సన్నిధిలో మీ బండ మీద మమ్మలను స్థిరపరిచి కాపాడుతూ వస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. ఇక రాబోయే దినాల్లో కూడా ఈ కుటుంబాన్ని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని అయ్యా మీ యొక్క బండ మీద ప్రతి ఒక్కరి అడుగులను స్థిరపరిచి వాళ్ళ జీవితాలని మీ సన్నిధిలో కాపాడమని వేడుకుంటున్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాలలో స్థిరపరచండి. నల్లు మా నెత్తి మీదకి ఎక్కినట్లుగా చేసావు. మేము నెలలో పడ్డాం, నిప్పుల్లో పడ్డాం, అయినను మీరు మమ్మల్ని సమృద్ధి గల చోటుకి తీసుకొని వచ్చారయ్యా. నిజమే తండ్రి, గత కాలంలో అనేక పరిస్థితులు ప్రతికూలతలు కలిగినప్పటికీ మమ్మల్ని ఆరోగ్యమైన రెక్కల నీడలో కాపాడి క్షేమంతో నింపి సమృద్ధిని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనని మీరు కలుగు చేస్తూ నడిపిస్తున్న విధానం కొరకు కూడా స్తోత్రాలు. చేరిన ప్రతి కుటుంబంలో ఉన్నతమైన సమృద్ధి ఆశీర్వాదాలని కలుగు చేయండి. ప్రతికూలతలు తొలగించండి. రమ్యమైన చోటుకి రావాలని అయా క్రొత్త పాత్ర అనే మా హృదయం పరిశుద్ధపరచబడి
అయా హృదయంలో చేదైన వేరు తొలగించుకొని ఉప్పు వేసినట్లుగా ఒక పరిశుద్ధాత్మ ద్వారా చేదు అనుభవాలు, మరణపు అనుభవాలు తొలగించబడి ఉన్నతమైన ఆనందాన్ని అనుభవించాలని, రమ్యమైన చోటుగా అది మారాలని మాట్లాడుతూ వచ్చారయ్యా. మా హృదయమైన, కుటుంబమైన, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ జీవితాల్లో వాళ్ళు వ్యక్తిగతంగా రమ్యమైన జీవితాన్ని చేయడానికి సహాయం చేయండి. అలాంటి చోటుకి మీరు వాళ్ళని రప్పించి దీవెనలతో నింపమని వేడుకుంటున్నాను. జీవజలపు ఊటనైనా మీ ఊట దగ్గరికి రావాలని, ఊట దగ్గర నాటబడిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో సఫలీకృతమవుతారని, ఫలభరితమైన అనుభవాలు నడిపించబడతారని మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళ జీవితాలు ఒక్కొక్కరు నీటి ఓట యొద్ద నాటబడి దీవెనలతో నింపబట్టుకు సహాయం చేయండి అయ్యా. ఎక్కడ ఏమీ లేని చోట కూడా ప్రభా మీరు సమస్తం పుట్టించగలిగిన దేవుడు, సమస్తం ఏర్పాటు చేయగలిగిన దేవుడు నాయన. మెట్టల మీద నీటి ప్రవాహాన్ని, అరణ్యములో ప్రవాహాన్ని ప్రవహింప చేయగలిగిన దేవుడు నాయన. నిశ్చయంగా ఒక్కొక్కరి జీవితాల్లో ఫలభరితమైన అనుభవాల్లో నడిపించమని వేడుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రార్థనా జీవితం కలిగి గెస్సేమనే ఆ ప్రార్థనా చోటుకి రావాలని మాట్లాడుతూ వచ్చారయ్యా. ప్రతి ఒక్కరూ ప్రార్థనా జీవితాన్ని కలిగి అనేక శ్రమలలో, సమస్యలలో విజయాన్ని పొందుకునే కృప దయచే. మీరు సిద్ధపరిచిన చోటుకు కూడా ప్రతి ఒక్కరు వెళ్ళాలి, మీకు అప్పగించుకోవాలి. మా మార్గాలు మీ అధికారానికి అప్పగించుకున్నప్పుడు మాకంటే ముందుగా ఒక దూతను మీరు పంపించి పరిపూర్ణమైన జయాన్ని మాకు కలుగు చేయగలిగిన దేవుడు. మా మార్గాన్ని మీకు అప్పగించుకున్నప్పుడు మీరే మాకు ఒక మంచి స్థలాన్ని సిద్ధపరిచి ఆ చోటుకి తీసుకెళ్ళి ఆ చోటులో మమ్మల్ని ఉంచి మీ ఉన్నతమైన దీవెన, ఆనందం, ఆశీర్వాదం, సమాధానం, సంతోషం, సమృద్ధి అనుభవించేటట్టుగా చేయగలిగిన దేవుడో గనుక ఈ రాత్రి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా మీ సన్నిధిలో మీకు అప్పగించుకొని నడిపించబడినప్పుడు కలిగే ఆశీర్వాదాలన్నీ ప్రతి బిడ్డ అనుభవించుటకు సహాయము చేయమని, ఈ కుటుంబస్తులను కూడా మీరు దీవెనలతో నింపి సమృద్ధి గల చోటుకు తీసుకుని వచ్చారయ్యా. రాబోయే దినాల్లో కూడా కుటుంబంలో సర్వ సమృద్ధిని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతని, నెమ్మదిని కలుగు చేయండి, వర్ధిల్లింప చేయండి, ఆశీర్వదించుమని కుటుంబాన్ని కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఇంకనూ మీకు సాక్షులుగా ఆధ్యాత్మికంగా ఎదిగే కృపను దయచేయమని మీ సేవకులను కూడా బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం. కూటం ద్వారా మహిమ పొందినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఈ కూడికలో పాలు పొందిన వారందరికీ, దేవుని మాటలు దూరంగా ఉండి ఆలకించిన వారికి, మరి ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులు, మా సహోదరులు సుదర్శన్ గారి కుటుంబానికి దేవుని యొక్క కృప, ఆశీర్వాదము ఎల్లవేళలా తోడే ఉండి సమృద్ధి కలిగిన చోట స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభునామంలో హృదయపూర్వకమైన వందనాలు. గమనించండి, రేపు ఆదివారం ఇక్కడ ఆరాధన ఉండదు. హరిపురం కాలనీలో ఉన్న ప్రార్థనా మందిరంలో 9 గంటలకి ఆరాధన. విజయవాడలో సేవా పరిచయలో కొనసాగించబడుతున్న దైవజనులు పాస్టర్ రమేష్ గారు వాక్య పరిచర్య చేస్తారు. రేపు ఆదివారం ఇక్కడ ఆరాధన జరగదు, అక్కడ ఆరాధన ఉంటుంది కనుక స్థానికంగా సంఘస్థులందరూ గుర్తించి హరిపురం కాలనీలో జరిగేటటువంటి ఆరాధనలో